హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే శనగపప్పు కూర బీన్స్ వేసి చేశాను. టేస్ట్ మాత్రము చాలా బాగా కుదిరింది. రోజు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీ చేస్తే టేస్ట్ బాగుంటుంది. శనగపప్పులో ఏం వేసినా కూడా వెజిటేబుల్ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఈ కర్రీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఎక్కువగా ఇలా కాయగూరలు వండితే తినరు కదా, ఇలా శనగపప్పులో కానీ ఆలులో కానీ వేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ కర్రీ చపాతీతో కానీ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ శనగపప్పును నానబెట్టుకోవాలి. ఒక 5-6 గంటలు నానబెట్టాక కుక్కర్లో వేసి ఒక 2 విజిల్ రానిస్తే చాలు. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈటెక్కాక ఉల్లిపాయలు, అలాగే పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ టేస్ట్ బాగుంటుంది బాగా ఫ్రై అయితే. ఆనియన్ ఫ్రై అయ్యాక కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకుని ఒక 2 టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇంకా కూరకు సరిపడే సాల్ట్, అలాగే పసుపు ఒక 2 చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేసాను. కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా అంతా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే ఆ టమాటా మంచి గుజ్జు రకం వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే టమాటా అంతా మగ్గిపోతుంది. టమాటా బాగా మగ్గితేనే కూర మంచి గ్రేవీగా వస్తుంది. అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది. చూడండి, మగ్గిపోయింది, నూనె పైకి తేలిందంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం గడ్డ పెరుగును తీసుకొని బాగా చిలకొట్టుకొని ఆ పెరుగును కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొంచెం ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, గ్యాస్ను లో ఫ్లేమ్లో ఇట్టు కలుపుకుంటే బాగుంటుంది, లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది బాగా ఉడకాక ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ని వేసుకోవాలి. వేసుకొని కొంచెం దాంట్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం శనగపప్పును ఉడికించుకున్నాం కదా, ఆ శనగపప్పుని నీరుతో సహా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం థిక్గా వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే నూనె పైకి తేలుతుంది కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కూర అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చూడండి, మంచి థిక్గా వచ్చింది గ్రేవీ. మనం పెరుగు వేసాం కదా, అందుకోసం అనేసి గ్రేవీ మంచి థిక్గా వచ్చింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్వ్ చేసుకుంటే మన శనగపప్పు బీన్స్ కర్రీ మంచి గ్రేవీతో రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. మీరు మాత్రం ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈరోజు నేను రైసే చేశాను. ఈ కూరతో రైస్లో కలుపుకొని తింటే ఈ కూర మాత్రము చాలా బాగుంది. వేరే కూర అసలు వేరే ఏదైనా నంచుకోవడానికి అసలు అవసరం లేదు, ఈ కూరతోనే తినేవచ్చు, అంత బాగుంటుంది. మరి ఈ శనగపప్పు కూరలో మీరు ఏం వేసి వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ శనగపప్పు కూర మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా మరి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.